నల్గొండ జిల్లా పెద్దాపురలో ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులకు కుమ్ములాటలు తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఈటెల వ్యాఖ్యానించారు. 6 నెలల కాలంలోనే ప్రజలతో చీకొట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన లోక్సభ ఎన్నికల సర్వేలను తలదన్నేలా ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. ఎత్తిన జెండా దించని నేత ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో హామీల అమలుపై ప్రశ్నించిన పార్టీ బీజేపీని అంటూ స్పష్టం చేశారు ఈటెల. ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీ గారి నాకు మీరు మళ్ళీ అధికారాన్ని కట్టబెడితే ఈ దేశ ఆర్థిక వ్యవస్థని 3వ స్థానం తీసుకొచ్చి పెడతా చెప్పి హామీ ఇస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారి. ఇవాళ మీకు తెలుసు, ఒకనాడు జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగేది? నరమేధం జరిగేది. సైన్యం మీద రాళ్ళ వర్షం, సైనికులైన దొంగ దెబ్బకొట్టి చంపే పద్ధతి, తిరిగిపట్టం కంటాలు చూసినాం. జమ్మూ కాశ్మీర్లో చిందిన రక్తాన్ని చూసినాం. అనేక మంది భారత మాత ముద్దు బిడ్డల్ని దేశ రక్షణలో బాగా ఇవాళ కోల్పోయిన చరిత్ర మనం చూసినాం. 370 ఆర్టికల్ ఎత్తివేసి ఇవాళ జమ్మూ కాశ్మీర్ కూడా భారత్లో భాగమే అని చెప్పి ప్రపంచంలో ఎవరు కూడా దీనికి మాట్లాడే హక్కులే అని చెప్పి శాశ్వతంగా జమ్మూ కాశ్మీర్